హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. పొట్లకాయంత యువకుడు రాము చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి ఒకే కల, చదివి పెద్ద ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయాలి అని. గుమ్మడికాయంతా అతని తల్లి రోజంతా కూలి పని చేసి అతన్ని చదివించింది. రాత్రిళ్ళు ఆకలితో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నా కొడుకు జీవితమే నా భోజనం అని ఆమె చెప్పేది. సంవత్సరాలు గడిచాయి. రాము చదువు పూర్తి చేసి నగరానికి వెళ్ళాడు. మొదట అతను చాలా ఆశతో ఉన్నాడు. పెద్ద భవనాలు, ప్రకాశించే రోడ్లను చూసి ఇక్కడే నా భవిష్యత్తు ఉంది అని అనుకున్నాడు. కానీ నెలలు గడిచినా ఉద్యోగం దొరకలేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఒకే సమాధానం, మేము మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. ఆ కాల్ ఎప్పుడూ రాలేదు. డబ్బులు అయిపోయాయి. స్నేహితులు దూరమయ్యారు. ఒక చిన్న గదిలో ఒంటరిగా కూర్చొని అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు, నేను విఫలమయ్యానా? ఆలోచనలు నిద్రను దోచుకున్నాయి. ఒకరోజు అతను ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. గ్రామానికి వచ్చేసరికి తల్లి అతన్ని చూసి ఏమీ అడగలేదు. కేవలం ఆనందంతో కన్నీళ్లతో కౌలించుకుంది. ఆ ఆలింగనం అతని గుండెల్లో ఒక చిన్న భారాన్ని తగ్గించింది. కొన్ని రోజులు అతను ఇంట్లోనే ఉన్నాడు. బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. గ్రామంలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారని భయం. ఒక సాయంత్రం అతని తల్లి పొలానికి తీసుకెళ్ళింది. ఎండిపోయిన పొలం చూపించి, ఇది చూడు అని అంది. ఈ పొలం కూడా ఒకప్పుడు పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎండిపోయింది. కానీ వాన పడితే మళ్ళీ పచ్చగా మారుతుంది. జీవితం కూడా అలానే బాబు అని చెప్పింది. ఆ మాటలు అతనికి బలంగా తాకాయి. అతను నిర్ణయం తీసుకున్నాడు. నేను మళ్ళీ మొదలు పెడతాను అని నిర్ణయించాడు. తన దగ్గర ఉన్న చిన్న డబ్బుతో గ్రామంలోనే ఒక చిన్న కూరగాయల తోట ప్రారంభించాడు. మొదట చాలా కష్టంగా అయింది. నీళ్లు తక్కువ, అనుభవం లేదు, లాభం కూడా లేదు. కానీ అతను ఆపలేదు. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. ఇతర రైతులతో మాట్లాడాడు. రోజు ప్రయత్నించాడు. కొన్ని నెలల్లో మొక్కలు పెరగటం ప్రారంభించాయి. పచ్చని ఆకులు చూసి అతని మనస్సు కూడా పచ్చగా మారింది. పండిన కూరగాయలను మార్కెట్లో అమ్మటం మొదలు పెట్టాడు. క్రమంగా లాభం వచ్చింది. గ్రామంలోని ఇతర యువకులు కూడా అతని దగ్గర నేర్చుకోవడం ప్రారంభించారు. సంవత్సరాల తర్వాత అతను పెద్ద వ్యవసాయ వ్యాపారిగా మారాడు. ఒకరోజు నగరంలో జరిగిన సమావేశంలో అతని స్ఫూర్తిదాయక యువకుడుగా సత్కరించారు. స్టేజ్ పై నిలబడి అతను ఒక్క మాట చెప్పాడు, నగరం నాకు ఉద్యోగం ఇవ్వలేదు, కానీ గ్రామం నాకు జీవితం ఇచ్చింది అని సంతోషంగా చెప్పాడు. అది విన్న ప్రేక్షకులు కన్నీళ్లు తుడుచుకుంది. అతని తల్లి ప్రేక్షకుల్లో కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంది. ఆ రోజు రాము అర్థం చేసుకున్నాడు, విఫలం అనేది ముగింపు కాదు, దారి మార్చే సూచన అని. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ఓటమి మనల్ని ఆపడానికి రాదు, సరైన దారి చూపించడానికి వస్తుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.